పైన అప్స్టేజ్ లోపలికి సురేష్, డాక్టర్ సురేష్ కమింగ్. మేడంకి వస్తుంది. गुड मॉर्निंग सर. हमारे ऑनरेबल सीएमडी सर जीटी के राव सर वो अभी लीड करेंगे. वीआईपी चेयरमैन है और फ्लैग होस्टिंग उन्हीं के हाथ से होगा. रेडी टू डू प्लीज. సార్ సార్ ఇద్దరు కలిసి చేయండి సార్. మీరు కూడా హ్యాండ్ లేదు సార్ సైడ్ బై సైడ్ ఇద్దరు కలిసి చేయండి. Parade, execute, be stop. Parade, execute, सावधान. निदान. Yes sir. Yes sir. Good. Start. Silent. विनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाये तव जय गाथा. जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की भारत माता की वंदे वंदे जय हिंद. Parade, execute, be stop. Good morning all. I would request our honorable chief guest Dr. G.V.K. Rao garu to speak a few words. January 26th అత్యద్భుతమైన మనకి ఇండిపెండెన్స్ రావడానికి రిపబ్లిక్ డేగా మనం ప్రకటించుకున్నాం. మనలో పరివర్తన, బ్రిటిష్ పరిపాలన నుంచి మనం స్వాతంత్రం అవ్వాలంటే మనం స్వాతంత్రం తెచ్చుకుంది స్వాతంత్రం నిజంగా వచ్చిందా అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిన అవసరం. స్వాతంత్రం అంటే ఏంటి, ఇండిపెండెన్స్ అంటే ఏంటి? మనలో ఉన్న కామ క్రోధ మోహ లోభ మద మాత్సల్య అహంకారాలతో పాటుగా జిగుప్స ఈర్ష్య ద్వేష అనేక రకాల ఈ ఏవైతే ఉన్నాయో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే భావం మన పూర్వీకులు భరతుడు తిన్నది కానీ వెంకటేశ్వర స్వామి తీసుకున్న ఈ రోజుకి నైవేద్యం కానీ ఇవన్నీ కూడా పురాణాల్లో ఎక్కడ చూసినా కూడా బొమ్మలు, మీకు టెంపుల్స్ మీద బొమ్మలు ఉంటాయి, కంకులు పట్టుకుని ఉంటారు. ఆ కంకుల్లో ఇవే కనిపిస్తుంది. ఇలాంటి భారతదేశ యొక్క సంస్కృతిని మనం పోగొట్టుకోవటం వల్ల మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కావాలంటే ఆహారం ముఖ్యం. మనం ఈరోజు ఈ ఆహారంలో ప్రతి దాంట్లో మిల్లెట్స్ బదులు రైసు వీట్ వచ్చింది, కట్టి గానుగుల బదులు రిఫైన్డ్ ఆయిల్స్ వచ్చింది. అలాగే మనం తాటి బెల్లం బదులు షుగర్ వచ్చింది, కషాయాల బదులు కాఫీ టీలు వచ్చింది. మరి వీటిని అన్నీ ఉండటంతో ఇలాంటి స్థితిని బాగు చేయాలంటే మళ్ళీ అప్పుడు ఇలాంటి నాగరాజు గారు మనం తీసుకొచ్చింది ఇక్కడికి న్యాచురోపతి, ఆయుర్వేద, హోమియోపతి, యునాని ఇవన్నీ ఇక్కడికి వచ్చినాయి అంటే కారణం ఏంటి? మనలో ఆ మార్పు రావడానికి ఈ ఇండిపెండెన్స్ డే ఈరోజు మనం
అట్లాగే డాక్టర్ టిపిఎస్ గారు మహానుభావులు మన యొక్క ఈ సంస్కృతి సాంప్రదాయాల్లో వడబట్టి మనం ఏ విధంగా మనం ముందుకు పోవాలనే దాంట్లో ఈరోజు ఇండిపెండెన్స్ డేకి ప్రముఖులు రిపబ్లిక్ డేకి మన ఇంత ప్రముఖులు మనకి ఇక్కడ రావడం, బిఎస్ రాజు గారు, ఇంక వారి గురించి ఇది నోబుల్ ఫ్యామిలీ ఫ్రమ్ తరతరాల నుంచి వచ్చిన నోబుల్ ఫ్యామిలీ. అనేక టెంపుల్స్ కాకినాడ అవన్నీ కట్టి మనకి భావితరం ఎలా ఉండాలి, భావితరం పౌరులు ఎలా ఉండాలనే దాంట్లో ఈరోజు డాక్టర్ నాగరాజు గారు 1000 పైన కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసి ఈ ప్రకృతి నమ్మి ప్రకృతితో కనెక్షన్ ఉండాలి, అలాంటి ఆహారం ఇక్కడ ఇచ్చి మళ్ళా తిరిగి మన రియల్ ఇండిపెండెన్స్ తీసుకురావాలి, మన ఆరోగ్యంలో ముందు బాగు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం. ఇలాంటి సమయం అద్భుతమైన ఇలాంటిది కాదర్వల్లి గారు చెప్తారు, డాక్టర్ కాదర్వల్లి గారు, వారు కూడా 4 మాటలు చెప్తే మనకి దిస్ ఈజ్ ద టైం వేర్ ఇక్కడ ఏం రాబోతున్నాయి, ఎలాంటి డాక్టర్ టిపిఎస్ గారు మీరు 4 విషయాలు అందరికీ చెప్తే బాగుంటుంది. It's great to be on a day of Republic at this place. I was with the government attending Republic Parade in Delhi with when I worked in PM's office. I think today's politics and lifestyle has become too different. When the constitution is given to the people, we have a great quote which says, of the people, by the people, For the people. yeah. I keep making joke of it saying, of the people. It has gone away from the people. And for the people has replaced by FAR, far from the people. And by the people has become BUY. They buy people. So that is our politics. ఓట్ బ్యాంకింగ్. Not politics, but politricks. And everything is business. And that is why I am sure the health is a business. If you see, you have got a restaurant and nearby you have got a medical shop. Right? So everything starts from inside or outside. Outside we have less control, but inside we have too less control. Because it's all influenced by the society and the practices. So society and practices which makes culture, I'm sure we need to regenerate that culture and get back to our roots. And a great job is being done by Pragati and the new initiative of this medical research center. I think we should propagate to larger. So probably I am here to take it to academic. Thank you, sir. And take it closer to the public and students. Probably this generation is gone. Can we vitalize the next generation for handing over the torch? Right? Just now Raju Garu was telling Sanatanam. Sanatanam means the 2 words are added together. Nitya Nutanam and Chirapuratanam. The oldest of the oldest and the latest of the latest. So I'm sure we should have a mix of both. So that is what we should do, and I'm sure we all decide things can make better for the next future. I'm always hopeful what can be done. So new government also speaks about Atmanirbhar. And anyway, government is trying to market. So government can do nothing. If you look at the old tradition, Rama killed Ravana not when he was ruling. He was out of rule. Krishna did lot of thing, and Pandavas also fought when they were not in government. So that's why I thought I should come out of government. I knew it. So being in government, you cannot do anything. I was in the highest office. Cabinet secretary is the highest. So I was in the cabinet secretariat. So I know what government can do. But I think public can do, and good people can do many things. So people have to have satsang. Our Mahabharata says we had 2 great people, Kaurava and Pandava. Dharmaputra and Duryodhana. Both of them fought. They studied in same class. Same professor taught them.
They are from same house, same palace. So your tradition, background, who taught you cannot change. What can change is Duryodhana's close friend was Shakuni. Dharmaputra's close friend was Krishna. So with whom you have company, that will change. So we need to have good satsang. I'm sure good people join together, they can do many things. That is what our Purana and Idihasa says. So I'm sure republic is that. We have to get back to public, get back to people. And that is our strength. Himalayam samarabhya yavat Hindu sarovaram tam deva nirmidam desham. It's all created by God. And that should be our way of life. I'm sure this is ensuring that on this day. So thank you, thanks a lot for giving this opportunity to be on part of this. You're most welcome, sir. Request Dr. Kadarwali to have a few words. It's not restaurant and medical shop, it is bar and restaurant. We are going step by step into tamasic world, and you can see ఇప్పుడు ప్రస్తుతం the whole governments are all selling liquor and claiming that that is their main income basis. That shows, as Raj Sheshan says, it is very important we understand that what government cannot do, what government can do because of the politics or politics. In the whole society, the లేడీస్ ఫస్ట్ ఉండాలి, లేడీస్ లాస్ట్ వచ్చి ఫస్ట్ పట్టుకుంటున్నారు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय हिंद, जय हिंद। రిపబ్లిక్ డే అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు ఈ కార్యక్రమం దేనికోసం చేసుకుంటున్నాం? రిపబ్లిక్ డే ఉద్దేశం ఏంటి? వీ హ్యావ్ టు రీయూనియన్. స్వాతంత్రం వచ్చినాక రియల్ స్వాతంత్రం, సత్యమైన స్వాతంత్రం ఏంటి అంటే ఎవరికి వారిలో మార్పు రావాలి. ఆ మార్పు ఏ దిశలో ఉండాలి? దిశ దశ ఉండాలి. ఈ భూమికి భూభారం బాగా పెరిగింది. ఇందువల్ల రాక్షసులు పెరగటం. మనంతటికి మనం ఎవరికి వారు నేను రాక్షసులు కాకుండా
అరిషడ్ వర్గాలు పోగొట్టుకుంటే భూమాతకి నేను ఒక బరువు తగ్గినట్టే కదా, ఒక రాక్షసుడు బరువు తగ్గినట్టే కదా. అలాంటి మార్పు కోసం మన భారతదేశం పోగొట్టుకున్న ఇంత అంతా కాదు, ఎంతో ఎంతో పోగొట్టుకున్నాం. మన భారతీయ సంస్కృతిలో ఏదైతే ఈరోజు పాఠ్య పుస్తకాల్లో అగ్రికల్చరిస్ట్ కానీ మన హార్టికల్చరిస్ట్ కానీ ఇప్పుడు అడిగితే సోమలత అంటే మాకు అది తెలియదు, సమిధులు అంటే మాకు తెలియదు. అంటే మనం నేర్చుకుంది ఏంటి? బ్రిటిష్ పరిపాలనలో వచ్చిన అదే ఇప్పుడు కూడా నేర్చుకుంటున్నాం. మెడికల్ డాక్టర్స్ వనమూలికలు అంటే మాకు తెలియదు. అన్టచబుల్ అంటే దాన్ని అదొక ఎలర్జీ లాగా. ఈ స్థితి భారతదేశంలో ఉందంటే మన భావితరం ఎక్కడికి వెళ్తాం? ఈ పర్యావరణం ఎక్కడికి వెళ్తుంది? అందుకే ఈరోజు మీ కరోనా అంటే ఇవన్నీ కూడా రావడం కారణం ఏంటంటే వీఆర్ డిస్కనెక్టెడ్ విత్ ద నేచర్ నుంచి కనెక్ట్ చేసుకోవాలంటే మనలో మార్పు అనేది ప్రతి దాంట్లోనూ రైస్, వీట్ ఈ రెండు మనని మిల్లెట్స్ నుంచి మార్చేసింది. కట్టె గానుగ నూనెలు తీసుకోవాల్సింది రిఫైన్డ్ ఆయిల్స్లోకి వచ్చేసాం. తాటి బెల్లం తీసుకోవాల్సింది షుగర్కి వచ్చేసాం. కాఫీ, టీలు వచ్చేసినాయి కషాయాలకు బదులు. ఇవన్నీ కూడా పర్యావరణానికి దూరం చేసేవి. ఇప్పుడు అందువల్లనే రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకని? మనం పెప్సీ కోక్ తాగుతుంటే కెమికల్ ఇండస్ట్రీస్ పెరుగుతున్నాయి. తీసుకునే ఆహారం కన్జంప్షన్ ఏదైతే మనం తింటామో దాన్నే అదే మన కూడా జైసాన్ ఐసే మాన్, జైసే రస్ ఐసే కూన్, జైసే అగ్ని ఐసే వాక్. అంటే మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధి కావాలంటే ఆహారంలో మార్పు రావాలి. ఆహారంలో మార్పు, సాత్విక ఆహారం, సాత్వికంగానే మనకి రైతులు రారాజులు అవుతారు. రైతులు రారాజు అవటమే కాకుండా అది వారు పండించే ప్రతిదీ పర్యావరణానికి మంచి ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణం బాగొస్తుంది. పర్యావరణం బాగుంటే నీకు హాస్పిటల్స్ పోతాయి, మీకు లైఫ్ స్పాన్ పెరుగుతుంది. లైఫ్ పంచర్ టైర్ లాగా బతుకుతున్నాం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పంచర్ టైర్ అంటే అదంతే. అలాంటి జీవితం. ట్యాబ్లెట్స్ మనం అంతా ఆ ట్యాబ్లెట్స్ ఆ బాక్స్ చూస్తుంటే ఒక ఇంట్లో అవన్నీ ఏదో డ్రై ఫ్రూట్స్ లాగా మనం అవి తీసుకోవటం జరుగుతుంది. దీని నుంచి బయటకు రావాలంటే అవర్ నాగరాజు గారు స్వాంతన, పేరే స్వాంతన. అటువంటి రావాల్సిన స్థితి ఎందుకు వచ్చిందంటే మనలో ఆహారంలో మార్పు వచ్చింది, జబ్బులకు వచ్చాం. దాని నుంచి మెడికల్ హాస్పిటల్ అవి సింథటిక్, అవి ఇంకా మరీ ఘోరం. ఇప్పుడు న్యాచురోపతి ఇవన్నీ సత్యయుగంలో ఎలా ఉండేది? సత్యయుగంలో నువ్వు హెల్ప్ చేద్దామన్నా తీసుకునేవాడు ఉండేవాడు కాదు, అడిగేవాడు ఉండేవాడు కాదు. ఒక భటులు, మంత్రులు, సామంతులు వీళ్ళంతా లేరు. లక్ష్మీనారాయణ పరిపాలించాలంటే ఎవరికి వాళ్ళే పవిత్రంగా ఉన్నారు. ప్యూరిటీ ఆ పవిత్రత అనేది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని సత్యయుగం అన్నాం. ఆ పవిత్ర ఎప్పుడైతే దిగజారుతూ వచ్చిందో మీకు త్రేతాయుగం, ద్వాపరయుగం, ఇప్పుడు కలియుగం. అంటే మన ఈ కరోనా ఇవన్నీ ఇంకెన్నెన్నో రావాలని కోరుకోవాలా? వాటిని రాకుండా చేసేది ప్రకృతి ఒకటే. ఇక్కడ ఉంది, ఇక్కడ 54 మ్యారేజ్లు జరిగినాయి ఈ కరోనా టైంలో. లాక్డౌన్లో 500 మంది పనిచేశారు ఇక్కడ. మరి ఇన్ని మ్యారేజ్ 135 రూమ్స్ ఫుల్లీ బుక్డ్, 10 days 15 days ఏ మంత్. రూమ్లో 4-5 కూడా మ్యారేజ్ అంటే కొన్ని రూమ్లో అలా పెట్టుకున్నారు ఉతానా కూడా. కానీ ఎవరికైనా ఇక్కడ కరోనా ఆ మాట వచ్చిందా? దీనందరికీ కారణం అంటే మీ అందరూ ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో మీ అందరి యొక్క కృషి, దాన్ని ప్రగతి ఈరోజు ప్రగతి పదంలో నడిపిస్తున్నారనే దాంట్లో మీ అందరికీ ఈ ప్రగతి తరపు నుంచి అజయ్ కానీ, రామకృష్ణ కానీ,
మేడం అయితే ఇంకా చెప్పాలా ఆమె ఏమంటారు ఆమెని హై కమాండ్ ఎందుకంటే ఫైనాన్స్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అక్కడ మనని సరైన దారిలో పెట్టడానికి. అందుకని వందే మాత్రం పెట్టిన కారణం ఏంటంటే ముందు మొట్టమొదట శ్రీ అంటారు కానీ ముందు శ్రీమతి అంటారు. అంటే ఫస్ట్ వారిని పెట్టాం. లేడీస్కి అంత రెస్పెక్ట్ ఇచ్చిన భారతదేశం స్వతంత్రం అంటే ఇంత స్వతంత్రం భారతదేశంలో ఉన్న స్వతంత్రం ఇండివిజువల్గా ఎవరికి ఏ దేశంలో లేదు. అలాంటి ఘట్టంలో ఈరోజు డాక్టర్ కాదర్వల్లి గారు, డాక్టర్ టిపిఎస్ గారు, బిఎస్ రాజు గారు అట్లా మనకి ఇక్కడ నాగరాజు గారు అంటే మీ అందరికీ పరిచయం. దాంతోపాటుగా మనకి ఇక్కడ వచ్చారు కోడి వెంకటరమణ గారు, వారి శ్రీమతి కృష్ణసాగర్ గారు, ఆ ఫ్యామిలీస్ ఇక్కడ రామకృష్ణ, ఇవి అందరూ కూడా ఇక్కడ రావడం, ఈ రిపబ్లిక్ డే దీంట్లో పాల్పంచుకోవడం ఇది మాకు గర్వకారణం. ఎందుకంటే ఒక మంచిని చెప్పేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఒక మంచి జరుగుతుంటే మంచిని చెప్పే ఈ రోజుల్లో మీరు యూట్యూబ్లో చూడండి, ఎనీ మీడియాలో చూడండి, పొలిటికల్ అవి తప్పనించి ఛానల్స్ అన్నీ కూడా వీఆర్ టాకింగ్ వాడు చేయట్లేదు, వీడు కష్టాలు ఇస్తున్నాడు, వాడు పొలిటీషియన్ ఇబ్బందులు పెడుతున్నాడు, ఇవే కానీ ఒక ప్రగతి ఉంది, ప్రగతి బాగుంటుంది, దీంట్లో మీరు వస్తే ఇక్కడ స్వాతంత్రం ఉంది, ఇవన్నీ చెప్పేవాళ్ళు లేకపోతే ఏమవుతుంది? అడవిలో వెన్నెలు కాసినట్టు అవుతుంది. సో అలాంటిది ఈరోజు మీ అందరు రావడం మాకు చాలా సంతోషం. ఈ రిపబ్లిక్ డే అంటే మనం తప్పకుండా మనలో మార్పు రావాలి. ఏదైతే మన్ జీత్ జగజ్జీత్, మనస్సు అనేది దేని మీద ఆధారపడి ఉంది? మనం తీసుకున్న అన్నం మీద ఆధారపడి. దేశాన్ని ఐసేమా. సో ఆహారంలో మార్పు రావాలి. అందుకని డాక్టర్ కాదర్వల్లి గారు ఇక్కడ మిల్లెట్స్, కషాయాలు, కట్టికాయలు, తాటి బెల్లం దీని మీద చెప్తూ, ఇంకా డాక్టర్ సరళ గారు వీళ్ళంతా మంచి ప్రోగ్రాం చేస్తున్నారు. ఇంకా శుభవార్త ఏంటంటే డాక్టర్ టిపిఎస్ గారు, వారి గురించి ఇంత అంత కాదు, మీరు ఏ వేదాలు, భగవద్గీత శ్లోకాలు ఇవన్నీ మీరు ఈ చెట్ల గురించి వీటి గురించి శ్లోకాలు మొత్తం వారు ఇక్కడ మనకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, 18 days ట్రైనింగ్ ప్రోగ్రామ్స్. అది ఫస్ట్ 1 day ప్రోగ్రామ్ అనేది డాక్టర్ కాదర్వల్లి గారు మొదలుపెట్టారు. 1 dayలో ఫస్ట్ ఐడియా వస్తుంది ఏంటి నెక్స్ట్ 18 days ఆ ప్రోగ్రామ్కి సెలెక్ట్ చేసుకోవడానికి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందనేది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏంటంటే 3 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల పిల్లలకి ఇక్కడ స్కూల్స్ లేవు. వాళ్ళందరినీ మరి ఏమవ్వాలి? వాళ్ళందరికీ సరైన వాళ్ళ ఫుడ్ కానీ ఇవి కానీ ఇక్కడ ఎలాంటి వాళ్ళు రావాలని చెప్పడంలో గర్భిణీ స్త్రీలు ఎప్పుడైతే ఆ పిండం ఎప్పుడైతే ఇనికిడి ఇవన్నీ లోన గర్భంలోనే వింటారు, అటువంటి ఆ దశ ఇక్కడ ఉండాలి. పుట్టిన పిల్లలు ఆవు పాలు ఇప్పుడు ఇస్తున్నాం, ఆవు పాలు తర్వాత ఇవ్వాలి. ముందు ఫస్ట్ మదర్ మిల్క్ ఇది ఫస్ట్ దాన్ని ఫోకస్ చేయాలి. తర్వాత వారు లిటిల్ మిల్లెట్, కాదర్వల్లి గారు చెప్తారు ఇవన్నీ ఏంటి లిటిల్ మిల్లెట్ ఏ విధంగా చేసుకోవాలి, రెసిపీ ఎలా చేసుకుని పిల్లలకి ఇవ్వాలి. ఇలాంటి ప్రోగ్రాంతో పాటుగా మనకి కలర్స్ ఇక్కడ ఉండే పిల్లలు ఒక నవధాన్యాలు వేసి ఆ ఆకులు తీసుకుని అవి మేక పిల్లలకి, ఆవు పిల్లలకి అది పెట్టిస్తూ, అది తినిపిస్తూ, వాటిని హగ్ చేసుకుంటూ, ఈ సీడ్స్ వీటి గురించి సీడ్ బాల్స్ చేస్తూ అనేక రకాల ఫ్యూచర్ పద్ధతి అంటే భావి పౌరులు ఎలా కావాలనే దాంట్లో కనెక్ట్ విత్ ద నేచర్. టాక్సానమీ టు బి టాట్ ఇన్ ది చైల్డ్హుడ్ ఇట్సెల్ఫ్. టాక్సానమీ అది ఉన్నంతకాలం ఋషులు గురుకులాల్లో ఇదే నేర్పారు, వేదాలు నేర్పలేదు. ముందు ఈ సమిధులు ఏముండేవో కమనేవాడు. సమిధుల ఐడెంటిఫికేషన్ అంటే టాక్సానమీ. తర్వాత ఆవుల్ని మొలయటం, వాటి మొలైతే మనం తిరిగి తీసుకోవడం అంటే ఓర్పు, సహనం, ఇవి నేర్పిన తర్వాత చదువులు నేర్పారు. అలాంటి స్థితి నుంచి మళ్ళా తిరిగి రావాలంటే ఇక్కడున్న మీరందరూ ఆ దిశలో చెప్పిన ఏ అయితే ప్రోగ్రామ్స్ మనం అనుకుంటామో దానికి ఒక మెటీరియల్ తయారు చేస్తున్నారు. దాని ప్రకారం విల్ బి స్టార్టింగ్. డాక్టర్ టిపిఎస్ గారు, వెన్ వీ కెన్ స్టార్ట్? ఎనీ డే ఫ్రమ్ టుడే. శీఘ్రస్య సులభం. సో
డాక్టర్ టీపీఎస్ గారు మాట్లాడతారు, తర్వాత డాక్టర్ కాదరవల్లి గారు మాట్లాడతారు. ఇక్కడ ఎవరైనా మన వాళ్ళు వచ్చి ఒక 4 విషయాలు మాట్లాడటంలో ఈ సందర్భంలో ఇది మనం యూటిలైజ్ చేసుకోవాలి. మనం నలుగురికి మెసేజ్ ఇవ్వటంలో మనలో మనం ఆచార్య దేవో భవ. ఆచార్య అంటే ఎవరైతే దాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళే ఆ శక్తి వేరు. మహాత్మా గాంధీ ఎవరో ఒక ముస్లాం వచ్చి మనోడు ఎప్పుడు పంచదార బాగా తినేస్తున్నాడు, వాడికి చాలా డబ్బులు వస్తున్నాయి, వాడు ఎట్టయినా సరే మీరు ఒక మాట చెప్పండి నేను తీసుకెళ్తే రేపు రమ్మన్నాడు. తర్వాత మనం వారం రోజుల తర్వాత రమ్మన్నాడు, తర్వాత 15 రోజుల తర్వాత రమ్మన్నాడు. చివరికి ఒక రోజు 2 నెలలు అయినాక బాబు పంచదార తింటే ఆరోగ్యం బాగుండదు అని చెప్పడంతో ఈమెకి పిచ్చి కోపం వచ్చింది. ఈ మాట చెప్తానికి 2 నెలలు 3 నెలలు తిప్పిస్తున్నాం. అప్పుడు అంటారు నాకు ఈ అలవాటు ఉంది, ఈ అలవాటు పోతే కదా నేను చెప్తే అది ప్రభావం జరిగేదని అని. అలాంటి సంస్కృతి మంది, అలాంటి సనాతన ధర్మం మంది. దాన్ని మనం పూర్తిగా పాటు చేసుకున్నాం. దాన్ని తిరిగి రావాలంటే 3వ సంవత్సరం నుంచి అది ఒక 8 years అక్కడికే కాదు, నెక్స్ట్ లెవెల్ అన్నీ కూడా మీకు ఆల్ లెవెల్స్ ఇంక్లూడింగ్ ఐఏఎస్ ఆ లెవెల్లో కూడా ఈ వాల్యూ సిస్టమ్ అనేది ఎలా తీసుకోవాలని దాంట్లో ప్రగతి ఫౌండేషన్, దీనికి ఒక ఫౌండేషన్ ఇక్కడ చేస్తున్నాం. మీ అందరూ సహకారంతోనే అది సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈరోజు రిపబ్లిక్ డే, ది యూనియన్, వీ షుడ్ బ్రింగ్ బ్యాక్ అవర్ సనాతన ధర్మం. సో once again thank you so much for all you are coming here. A great pleasure. Dr. Tu. Namaskaram and thank you. I'm sure I'm here on a great day. As he said, he was mentioning many things, so each portion by portion, topic by topic, probably I can speak hours together. I only wanted to tell, he was mentioning about Satya Yuga, Treta Yuga, Dwapara Yuga, Kali Yuga. I keep saying, people stayed in forest. That time was Satya Yuga. There were everyone, whoever is thinking there will be some conflict, but the conflict is within the forest only. Every animal to animal, human to animal, but that is within the forest. From one society to another society, conflict. That is what Rama's time. All of you know Rama, right? Sita's husband. Now ladies have to be told first. You have to tell Sita's Sita's husband. husband. That is the level of Kali Yuga. So there, society to society conflict. That is why you have big fight between two different society. But when Dwapara Yuga came, the fight is between family to family. We have become smaller and smaller. From nature, society to family. In Kali Yuga, you know, which is the biggest fight? Within ourselves. Self-conflict. We don't know what is correct, what is wrong. We don't know how to take. I've got a Mahatma Gandhi is quoted many times. There is a great quotation. Einstein to physics is Mahatma Gandhi to conflictology. I think in 2009 I gave a philosophical talk on that. He was big conflict man because society is moving some way and you have to change that style. That was Mahatma Gandhi. It is not that easy to go against society. So what probably Kadarvalli is doing or GBK Rao is doing, what I am trying to do, I am trying only. They are all doing. That is only against what is in practice. So it's not that easy. But why we are able to still do something, why this gathering is here today, why we are able to talk, because Satya Yuga, good and bad, percentage enta undane, the punya papa, 100%, 10%, 10 is to 0. Suppose if I say 10 is to 0, punya and papa, 10 is to 0. When it came to Treta Yugam, it became 8 is to 2. Only little bad people. Big people were 80%. When it came to Dwapara Yuga, it became 5 is to 5. 50% good people, 50% bad people. But in Kali Yuga, it is 2 is to 8. There are 80 people bad and 20 people good. That 20 people are here. Okay. So if you can make the 20
and better in next generation. How do we do that? We cannot do because no schools. Everything starts with twinkle, twinkle, little star. You know, I must have spoken to more than 1 million teachers. He talks about a millet, I talks about a million. 1 million teachers, 1 million students. When I go to small school teachers, I ask them, twinkle, twinkle, little star, who is the person who wrote this poetry? They'll say, I'll come back. Then they will never come back. Because the teachers don't know who wrote this poetry. I keep asking, where is London Bridge? Huh? London? No, I said, no, London Bridge is not in London. It is in America, Arizona. Huh? No book says this. Because they, whatever their parents told, when they studied LKG, that is what they are still teaching. Because they don't improve. So we have a lot of information. Nobody questions. Nobody questions. He was just mentioning Charvaka. We had Charvaka who could question the king. And we called Charvaka as Maharshi. He is a great saint. We respect people who question. Now what we say? Every child is asking, what is this, what is this, what is this, what is this? The mother will say, don't ask. Why? Because mother don't know the answer. Teachers will say, keep quiet. Every LKG teacher, you give me 600 young children, 3 years old. How can you keep them quiet for 6 hours? I made it. Very simple. But don't tell them keep quiet. You keep quiet. But the teachers keep on saying, you keep quiet. What are you doing? You are shouting. So they learn shouting from you. Got it? So a system has to be changed. Information is not good enough. Keep quiet, keep quiet, keep quiet is information. Formation is different. So we need education which is not informing but forming. He is formed. I am only informed. That's the difference. He lives in the nature, but I am only know that what is nature. That is different. So we need to change information to formation. That is what the education. So I am sure this has to be a place where we should have not in Kali Yuga. This is in Satya Yuga. So take people from Kali Yuga from that gate. When they enter, it becomes Satya Yuga because you are part of nature. I am sure when you go back again, you will be in Kali Yuga. But once in 3 months, 10 days, if you can spend, good enough. I think that is what we should tell the next generation. We have anyway spoiled. But next generation, if you can make them good, that is what the trial is. I am sure we can do it. It's not very, very far. We are not very bad. The world is not very bad. I am always hopeful and I am sure there are good team of people working along with him. Kadarvalli sir is there. I heard him. It's first time I am meeting yesterday. I never know him, but we were in dialogue for last 10 months almost. Yes. We did lot of webinars on agriculture, and today from Pune somebody is coming just to meet him because he got motivated by seeing and he started agriculture. So I think that motivation is required, and I am sure motivation is not good enough, action is more important. And that is what we are planning to do, and I am sure under his blessings and the good environment you have, good ambience we have, we can do wonders. This will become a center of excellence. Now not pilot projects, not projects, it is replication. I'm sure, how many years old now? 94 started, 96 the first plantation So started. now how many years? 96, 25 years. 25 years, the Pragati should get married. Now they should produce children, correct? And should go different places. And they should not stay here. They should go somewhere else. I keep saying, children should not stay in house. Otherwise Krishna would not have gone to far away school where Kuchela was staying, not good Chela like this. My son, he says, who is how many brothers? He says that my father, not one son, is a millions. Yeah. All the plants. Is there? That's what. Actually, plants are all better than children because children will have eyes only for few years, but the trees have got more. That is why we say Eka Vriksham. No? Yes, sir. Yeah. Eka Vriksham. Something is there, no? I forget that. There is one 10 well is equal to. I will tell that. Yeah. Dashakupam ekavapi, dashavapi ekanati, dashanati ekavriksho. Correct? తెలుగులో వీళ్ళకి బాగా అర్థం అవ్వాలంటే నేను చెప్తాను 10 బావిలు తవ్వితే ఒక చెరువు ఉంది. దశకూపం 10 ఏకవాపి. చెరువులు తవ్వితే
ఒక సరస్సు పుణ్యం. దశవామి 10 సరస్సులు తవ్వితే దశ నది ఏకపుత్రో దశపుత్రో ఏకవృక్ష 10 నదులు ఈక్వలెంట్ టు ఒక సుపుత్రుడు ఆర్ సుపుత్రిక. సుపుత్రుడు సుపుత్రిక డెఫినేషన్ ఇస్ గివెన్. వాట్ ఈస్ డెఫినేషన్? హూ టేక్ కేర్ ఆఫ్ దేర్ పేరెంట్స్, ఎల్డర్స్, ఇహపర లోకల్లో స్వర్గాన్ని ఇవ్వగలరు ఆయన్నే సుపుత్రుడు సుపుత్రిక అన్న. అలాంటి 10 సుపుత్రుల యొక్క పుణ్యం ఓ చెట్టు పెడితే వస్తుందన్నారు. దట్ ఈస్ వాట్. ఇఫ్ సంబడి ఈస్ సెండింగ్ మీ టు ద బెస్ట్ ప్లేస్ ఐదర్ టు నరక ఆర్ స్వర్గ, వెన్ యూ విల్ గో? ఓన్లీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. If I am sleeping on his lap and dying, he is my putra, irrespective of age and caste, and that is the definition. So at my old age, who is there for me? That is more important. Today we don't have, because everybody is abroad, including my both sons are abroad. So who is my putra? Wherever I am sleeping and dying, at the last, everybody has a last day. Correct? So that last day, and Krishna says in Bhagavad Gita, do you know when is your last day? Do you know when is your last time? You don't know. So what is to be done? If you want to go to Surga, Antakale cha manasa smaret. Last moment you think about me. Because you don't know when is your last time, think about me throughout life. Then only. Yeah, if you are sick that time, I've got a beautiful video. You must all look at my YouTube video where I define what is illness and disease. Illness is different, disease is different. Manas is more. So what is to be changed is manas. Purne manasi sampurnam jagat sarvam sudhatravaihi upana gudapatasya nanu charmastrudaiva bhuvi. This is what Rama got from who? Vishwamitra. No, Yoga Vasishtam. Vasishta gave the lecture. Vasishta went to, Rama went to Vasishta. After +2, Rama was a crazy boy. Like a teenage problem was there for Rama also. But then his father sent him to Vasishta, treat him for 18 days. That's why 18 days is defined. 18 days is good enough to change your attitude. 18 days you be somewhere, attitude will change. And 18 days Vasishta gave beautiful lectures. One of the best sloka is Purne Manasi Sampurnam. It's all within you. You change within you, then you can become good. Then Rama became good. Then he came back and started telling, my father is a great man. Otherwise, before going, he was telling, my father don't know how to rule the country. Because every children will think their father is useless. Because the parents keep on telling useless fellow, useless fellow, useless fellow. So what is the best word to be used? Useless fellow. I keep saying, yeah, I am useless, I was useless. I was useless means I am useless. I am? Use the less. I am not useless, I am useless. From today onwards, I will use it better. That should be our activity when we celebrate and look at great people like Mahatma Gandhi or somebody. I can speak hours, I told you, so I don't want to. No, I enjoy, but I'm sure you're all suffering. I don't want that. నేను ఎక్కువ మాట్లాడను. రిపబ్లిక్ డే ఆఫ్ ద పీపుల్, బై ద పీపుల్, ఫార్ ద పీపుల్. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నాం ఎవరో వచ్చి చేస్తారు అని. ఇట్ ఈస్ బై ద పీపుల్ మధ్యలో ఉన్నది. పీపుల్ అంటే ఎవరు? మనమందరం మర్చిపోతాం మనం పీపుల్ కాదు అనుకుంటున్నాం. వేర్ పార్ట్ ఆఫ్ ఇట్. మనం ప్రజల్లో ఒకరం. అంటే ఈ దినం ఎందుకు రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవం? లెక్కాచారానికి వచ్చేది ఈ రోజు నుంచే. ఇండిపెండెన్స్ డే ముందు వచ్చింది, అది లెక్కాచారం. గణతంత్ర దినం అంటారు, రిపబ్లిక్ డే. అంటే వీ హ్యావ్ టు మనల్ని మనం రిపబ్లిక్ అంతా సముదాయానికి అర్పించుకోవటం. బై ద పీపుల్,